చంద్రముఖి జరిగిందని తెలిసి హాస్పిటల్కి వస్తే నన్ను లోపలికి కూడా రానివ్వలేదు. కనీసం చూసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదా కార్తీక్? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను రాకపోతే ఇంకెవరు వస్తారు? నువ్వు అలా హాస్పిటల్లో ఉన్నావని నీకోసం నిద్రాహారాలు మానేసి నేనెంత బాధపడ్డానో తెలుసా? ఎందుకు? బతికి బయటపడ్డానా? కార్తీక్, నువ్వు బతకాలని కోరుకుంటానే గాని నీకేమైనా జరగాలని కోరుకుంటానా? నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. నువ్వు నీ ఇష్టం నాకు అవసరం లేదు. ప్లీజ్ కార్తీక్, మా అమ్మ చేసిన దానికి నన్ను శిక్షించడం న్యాయం కాదు. మా అమ్మ నిన్ను చంపాలని చూసిందని నిజంగా నాకు తెలీదు. తెలుసుంటే నీ కోసమైనా సరే మా అమ్మని చంపేసేదాన్ని. చంపడాలు, నరుక్కోవడాలు, ఈ రాక్షస ప్రేమ నాకు అవసరం లేదు. నన్ను వదిలేసి. ఏంటి కార్తీక్ ఇలా మాట్లాడుతున్నావు? నీ కోసం నేనెంత అల్లాడిపోతున్నానో తెలుసా? చూడాలని హాస్పిటల్కి వస్తే చందు నన్ను లోపలికి రానివ్వలేదు. మా అమ్మ వద్దన్నా నేను హాస్పిటల్కి వచ్చాను తెలుసా? అమ్మ నేను ఎవరన్నారు? ఆ రోజే చెప్పాను, నీకు నాకు ఏ సంబంధం లేదు. సంబంధం లేకుండా ఎలా పోతుంది? నీ మీదున్న ప్రేమతోనే కదా ఆంటీకి నా కిడ్నీ కూడా ఇచ్చాను. మళ్ళీ ఆ విషయం గుర్తు చేయకు. యాక్సిడెంట్ చేసింది నువ్వు. అమ్మ కిడ్నీ చెడిపోవడానికి కారణం త్యాగం చేసినట్టు మాట్లాడుతున్నావు. అదంతా చేసింది నీ కోసమే కార్తీక్, నీకు దగ్గర అవ్వడం కోసమే కదా. గొంతు కోసి కట్టుకట్టడం అది ప్రేమేనా? అలాంటి ప్రేమ నాకు అవసరం లేదు. ప్రాణం కాపాడావన్న భ్రమలో నీకు నా జీవితంలో చోటిచ్చాను. యశోదర కూతురికి యశోదర కన్నా గొప్ప మనసు ఉంటుంది అనుకోవటం నాది. తల్లికి తగ్గ కూతురు మిమ్మల్ని నమ్మటం అంటే నమ్మకం అన్న పదమే సిగ్గుపడుతుంది. పో బయటికి. కార్తీక్ ప్లీజ్, నువ్వంటే ప్రాణం నాకు. మా అమ్మ గురించి వదిలే. మంచి చేసినా చెడు చేసినా నీ కోసమే, నీకు దగ్గర అవ్వడం కోసమే. ఒక్క 10 నిమిషాలు నాతో ప్రేమగా
మాట్లాడు చాలు. ఏంటి నీతో మాట్లాడేది? ఏం మాట్లాడాలి? నువ్వు నా ఎదురుగా ఉంటే మా అమ్మని చంపాలనుకున్న హంతకురాలు కనిపిస్తుంది. కోపంలో నేనేదో ఒకటి చేయకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళను. ఈరోజు నీతో మనసారా మాట్లాడాలి. నీకు ఇక్కడేం పనే? నాతో మాట్లాడాలి. నువ్వు మాట్లాడాల్సింది కార్తీక్తో కాదు, నాతో. కార్తీక్, నువ్వు వెళ్ళిపో. దీని సంగతి నేను చూసుకుంటాను. నువ్వేంటే నా సంగతి చూసుకునేది? ఈరోజు కార్తీక్ తో మాట్లాడకుండా నన్నెవరూ ఆపలేదు. కార్తీక్, నువ్వు వెళ్ళు కార్తీక్. కార్తీక్ నీకు ఆ రోజే చెప్పాను, కార్తీక్ నీకేమీ కాడని. కాడు అని చెప్పడానికి నువ్వెవరు? తను నా భర్త కూడా. మంచి చెడులు చూసుకోవాల్సిన అవసరం నాకు కూడా ఉంది. ఒక మనిషికి దగ్గర అవ్వటానికి ప్రేమ చూపిస్తారు, అభిమానం చూపిస్తారు, చావు చూపించరు. కార్తీక్కి తన తల్లి చావుని చూపించి కిడ్నీ ఇచ్చి కాపాడినట్టు నటించి దగ్గరవ్వాలనుకున్న దానివి. నీది ప్రేమేంటే? ఏయ్, అదంతా నీకు అనవసరం. కార్తీక్ ప్రేమ కోసం మా అమ్మనైనా నేను అలాగే చంపేదాన్ని. కార్తీక్ ప్రేమ కోసం నేను చచ్చేదాన్ని. తన కోసం నేను ఏమైనా చేస్తా. నీలాంటి రాక్షస ప్రేమ తనకు అవసరం లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? కార్తీక్ మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. తప్పుకో. ఏయ్, మర్యాదగా వెళ్తావా లేదా? ఏయ్, రావే. కార్తీక్ తో మాట్లాడకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి నువ్వు చేసేది? ఆ? కార్తీక్ తో నన్ను ఈరోజు మాట్లాడకపోతే నేను ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాను, ఆత్మహత్య చేస్తాను. మంచిగా చెప్తే నువ్వెందుకు వింటావే? నేను ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. చూడండి ఎస్ఐ గారు, ఆ రోజు హాస్పిటల్కి వచ్చి గోలు చేసింది, ఈ రోజు నేరుగా ఇంటికి వచ్చేసింది. మళ్ళీ ఏంటమ్మా నీ సమస్య? మూడేనా? చూడండి ఎస్ఐ గారు, నా భర్తని కలవనివ్వకుండా అడ్డుపడుతుంది. కాదని ఆ రోజే కన్ఫర్మ్ చేశారమ్మా. మళ్ళీ ఏంటి న్యూసెన్స్? మాకే స్టేషన్లో పని లేదనుకుంటావా? కావాలంటే లోపల కార్తీక్ ఉన్నాడు, పిలిచి మీరే అడగండి. నేను తన భార్యను కాను, తనే చెప్తాను. ఎస్ఐ గారు, ఆ రోజు తన వాళ్లే చెప్పారు కదా ఇది పిచ్చిది అని. తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో పడేయకుండా ఏంటండి ఇది? ఏయ్! ఎవరికి పిచ్చి? ఆ? ఎవరికి పిచ్చి? కొట్టానంటే మొహం పగిలిపోతుంది. ఏంటి పగిలేది? మర్యాదగా నన్ను లోపలికి పంపిస్తారా లేదా? నిన్ను ఎక్కడికి పంపించాలో బాగా అర్థమైంది. కొంచెం ఆగం. పదమ్మా, ఎక్కడికి? నువ్వు వెళ్ళాల్సిన చోటు. ఇదిగో ఈ అమ్మాయిని తీసుకెళ్ళండి. పెద్ద తలనొప్పి అయిపోయింది ఈ అమ్మాయితో. నన్ను పట్టుకుంటారండి? అసలు వీళ్ళెవరు? వదలండి. పిచ్చి ఆసుపత్రి నుంచి నీకోసం ఇంత దూరం వచ్చారు. ఏయ్! వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో. ఏయ్, నాకు పిచ్చంటే వదలండి. వదలు. ఇది
మళ్ళీ ఎక్కడ కనిపించకూడదు. కనిపించినోళ్ళల్లా నా మొగుడు అనకూడదు. కరెంటు పెడతారో కాళ్ళే విరగొడతారో మీ ఇష్టం. తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. వదలండి. తీసుకెళ్ళండి. నాకేం పిచ్చి లేదు. వదలండి. 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 నాకేం పిచ్చి లేదు. వదలండి. వదలండి. నిజంగా నాకేం పిచ్చి లేదు. సారీ మేడం. సారీ కాదేశాయ్ గారు, మీ ఎదురుగానే 2 టైమ్స్ నన్ను ఇబ్బంది పెట్టింది. ఇంకోసారి నా వచ్చి గొడవ చేసింది అంటే నేను కాళ్ళు చేతులు విరగొడతాను. పిచ్చి తగ్గేదాకా వదలొద్దని డాక్టర్తో నేను మాట్లాడతాను మేడం. రేయ్, కాసేపు ఎక్కడ ఉంటే అద్దరు పగలు కొట్టేలా ఉంది, త్వరగా తీసుకెళ్ళండి. నాకేం పిచ్చి లేదు. వదలండి. ఒకసారి చెప్తే అర్థం కాదు. నాకేం పిచ్చి లేదు. నన్ను వదలండి. మేడం, పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్నట్టుందండి. రాయ్, అంతగా పని కావాలి అనుకుంటే వెళ్ళి ఇంకెక్కడైనా చేరు. అంత మాట అన్నారేంటండి? మరి పని లేదని బాధపడుతున్నావు కదరా. మీకు పని లేదన్నాను కానీ నాకు పని లేదన్నానండి. ప్రతి పని ఎదురొస్తుంటే ఏం చేయాలరా? ఏదో ఒకటి చెయ్యాలండి. మీరు ఖాళీగా ఉంటే నాకు నీరసం వస్తుంది, నేను నీరసపడితే జనాలు నీరసపడతారండి. యశోదరంటే అప్పుడప్పుడు తను తిన్న పోలం దేవుకున్నంత ఇమేజ్ ఉందండి. మీరిట్టా ఉండకూడదండి. అప్పుడప్పుడు అరవాలి, ఎప్పుడన్నా ఎగరాలి. కత్తులు కంగు కంగు మనాలి, బాంబులు ఢామ్ ఢామ్ మనాలి, సుమోలు సర్ర సర్రమని తిరగాలి. ఏమండి, మీకు ఒకటి అర్థం కావట్లేదండి. మిమ్మల్ని నమ్ముకునే పెట్రోల్ బంకోళ్ళు బతుకుతున్నారండి. వాళ్ళు అన్యాయం చేస్తారా? ఒరేయ్, ఎరా నన్ను ప్రశాంతంగా ఉండరవ్వా? ప్రశాంతత ఏం సాధించావనండి? ఒరేయ్, ఏం సాధించాలన్నా ముందు మనశాంతి ఉండాలి. నువ్వు పక్కనుండగా అది నాకు ఉండదు. అడు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నా మీద పడ్డారండి. సరే, మీ ఇష్టం వచ్చినట్టు కానీ నా ఫోన్ తీసుకోండి. హలో. ఏంటి, ఒకసారి అమ్మ కూతురికి ఇచ్చింది సరిపోలేదా? నువ్వా? నీకున్న భయం నీ కూతురికి లేకుండా పోతోంది. ఏయ్, విసిగించకుండా విజయం చెప్పు. విసిగించొద్దనే నేను చెప్పేది. మోసం చేసి కార్తిక్ ని పెళ్లి చేసుకుని తనే నా భర్త అంటూ నీ కూతురు మా ఇంటి చుట్టూ తిరుగుతోంది. తిరిగితే ప్రస్తుతానికి పిచ్చాస్పత్రికి పంపించాను. ఈసారి వస్తే పైకే పంపిస్తాను. ఏయ్ చందు, ఏయ్! ఈ అరుపులకి భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ముందు జాగ్రత్త పడతావనే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నా ఇష్టం, నా కూతురిష్టం అంటే నీ కూతురే ఉండదు.
ఏయ్, నా కూతురు ఏం చేసావు? చెప్పానుగా పిచ్చి ఆసుపత్రికి పంపించానని. జోక్ చేశాననుకున్నావా? మళ్ళీ ఇటువైపు రానివ్వను అంటే వెళ్ళి వెనక్కి తెచ్చుకో. ఈ పాటికే ట్రీట్మెంట్ మొదలై ఉంటుంది. ఏయ్, నా కూతుర్ని పిచ్చి ఆసుపత్రిలో చేర్పిస్తావా? శ్మశానానికి పంపించినందుకు సంతోషించు. ఇదే లాస్ట్ వార్నింగ్. మళ్ళీ నీ కూతురు నా కార్తీక్ అంటూ నా ఇంటి చుట్టుపక్కల కనిపించకూడదు. ఇక్కడ కనిపించిందా మళ్ళీ ఎవ్వరికీ కనిపించదు. ఏయ్, ఏయ్, చందు, ఏంటండి చందు ఫోన్లోనే చెమటలు పట్టించినట్టుంది. నా కూతుర్ని పిచ్చిదాన్ని చేసావు కదరా. ఇది మరీ బాగుందండి. ఆ టైంకి ఆ మాట చెప్పకపోయింటే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చుని ఆ తర్వాత మనం కూడా కూర్చునేవాళ్ళం. ఇప్పుడు వెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో కూర్చునుంది. పిచ్చి ఆసుపత్రి? ఒరే, నువ్వు వేసిన అడ్డుకుల నడ్డ పెట్టుకుని ఆ చందు నా కూతుర్ని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించిందిరా. పిచ్చి ఆసుపత్రిలోనా? నా కూతుర్ని పిచ్చిదాన్ని చేసిందిరా అది. దాన్ని మాత్రం వదలకూడదు. ఏమండి, చందు సంగతి తర్వాత ముందు జలజమ్మ సంగతి చూద్దామండి. పిచ్చి ఆసుపత్రి అంటే ఈ పాటికి షాక్ ట్రీట్మెంట్లు మొదలయ్యే ఉంటాయండి. షాక్ ట్రీట్మెంటా? అవునండి, జైలేనేమండి, కనీసం చెప్పు కూడా పెడతారు. హాస్పిటల్లో అయితే షాక్ ట్రీట్మెంట్లే. కొంచెం షాక్ ట్రీట్మెంట్ రేంజ్ పెరిగిందనుకోండి, నిజంగానే పిచ్చిదైపోద్ది. వెళ్ళి జలజమ్మని కాపాడుకుందాం పదండి. పదాన్ని నిలబడతావేంట్రా? పదా. పదండి. వస్తే నా ఇంట్లో వదిలిపెట్టొచ్చాను. ఇల్లు ఎలా ఉంది? బాగుంది. ఇంత త్వరగా నిన్ను మా మధ్యలో చూస్తావు అనుకోలేదు కార్తీక్. ఇంటి నిండా జనంతో కళకళలాడే ఆ ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే వస్తే ఉండలేకపోయింది. వాళ్ళ జ్ఞాపకాలతో ఒక్క పూట కూడా ఉండలేక వెళ్ళిపోదామంది. పోన్లే అన్నయ్య, లేదంటే నిన్ను చూడ్డానికి ఎన్ని రోజులు అవుతుందోనని బాధపడ్డా. నువ్వు తిరిగొస్తున్నావు అనగానే అత్తయ్య ఎంత సంతోషపడిందో తెలుసా? అవును, అమ్మేది? నిన్ను త్వరగా మా మధ్యకి రప్పిస్తే గుడికొస్తానని మొక్కుకున్నారట. అందుకే గుడికి వెళ్ళారు. అవును, ఎలాగో తిరిగొచ్చావు. ఇక నుండైనా ఇక్కడే ఉంటావా, ఆ ఇంట్లోనే ఉండిపోతావా? తనతో ఉండాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంతే. మనకి తోడుగా ఎవరినైనా ఉంచితే నేను ఎక్కడున్నా ప్రాబ్లం ఉండదు. ఎవరినైనా తోడుగా అంటే ఎవరు నచ్చుతావు? బయట వాళ్ళు ఎవరైనా అయితే లేనిపోయిన తలనొప్పి. అందుకే దీక్షనే తనకు తోడుగా ఉంచాలనుకుంటున్నాను. మాటల్లో నిన్న అమ్మ కూడా ఇదే అంది. వెళ్ళటానికి నీకేం అభ్యంతరం లేదుగా? భలే వాడివన్నయ్యా, నాకేం అభ్యంతరం ఉంటుంది? కార్తీక్, ఇన్నాళ్లకు మళ్ళీ నీకు దగ్గరగా ఉండే అవకాశం వచ్చింది. మళ్ళీ దూరం అయ్యే పరిస్థితి రానివ్వకు. ఏది నేను అనుకుంటే జరిగింది కాదు. నాతో సంబంధం లేకుండా ఏవేవో జరిగిపోయాయి. నీకు నేను ఎంత దూరం అయ్యానో నాకు నువ్వు అంతే దూరం అయ్యావు. ఆ బాధ నాకు ఉంది చందు. దేవుడిలా మనకు మంచి అవకాశం ఇచ్చాడు. మళ్ళీ మనం దూరం అయ్యే పరిస్థితి రాకూడదని కోరుకుందాం. నేను కోరుకునేది అదే. సరే, వస్తే ఒంటరిగా ఉంటాను. వెళ్ళి చెల్లెల్ని తోడుగా తీసుకొస్తానని చెప్పొచ్చాను. దీక్ష తీసుకెళ్ళి తనకి పరిచయం చేసి తీసుకొస్తాను. అలాగే దీక్ష, వెళ్దామా? అలాగే అన్నయ్య, బట్టలు సర్దుకోనా? నేను మళ్ళీ తీసుకొస్తానమ్మా. చందు, అమ్మ వస్తే నేను మళ్ళీ వస్తానని చెప్పు. ఉమ్. ఉమ్, ఉమ్.
కోసం ఎదురు చూస్తున్నాను. మళ్ళీ ఇద్దరం దూరం అయ్యే పరిస్థితి తీసుకురాకు. వస్దా 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 రా. వస్దా నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ చెల్లెలని. తనే పేరు దీక్ష. వదిన చాలా చక్కగా ఉందన్నయ్య. వీళ్ళ అన్నయ్య చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్. ఫ్యామిలీ అంతా తెలుసు కాబట్టి తనకి చిన్నప్పటి నుంచి నన్ను అన్నయ్య అంటూ అలవాటు. దీక్ష, ఇక నుంచి వదిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీది. తను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. మీ వదినతో పనులు కూడా ఎక్కువ చేయించొద్దు. నువ్వంతగా చెప్పాలా అన్నయ్య? వదిన విషయం నాకు వదిలిపెట్టు. ముఖ్యంగా నేను లేకుండా మీరిద్దరూ బయటికి వెళ్ళొద్దు. ఇంట్లో ఏదైనా అవసరం వచ్చినా నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే అన్నయ్య. అవును, అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు. వదినే మాట్లాడదా? ఏం వదినా? వస్దా, ఏమైంది? వస్దా, దీక్ష మనుషులు తీసుకురా. వస్దా వస్దా వస్దా. ఇదిగో అన్నయ్య. వస్దా, కళ్ళు తిరుగుతున్నాయండి. సడన్ గా కళ్ళు తిరగడం ఏంటి? ఎందుకైనా మంచిది హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నయ్య. నువ్వు ఇంట్లోనే ఉండు. నేను వస్దాన్ని తీసుకెళ్ళి డాక్టర్కి చూపించొస్తాను. రా వస్తా. ఆయన రూమ్ లో ఉన్నారు. తనకు బాగాలేదు, ఒకసారి కలవాలి. పదండి. ఏమైంది సార్? మాట్లాడుతూ సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్. అలాగా? నర్స్, అలా తీసుకెళ్ళి కూర్చోబెట్టు. మీరు 5 minutes బయట కూర్చోండి. అలాగే.
రమ్మంటున్నారు మిమ్మల్ని. కూర్చోమ్మా. కూర్చోండి. ప్రాబ్లం ఏంటి డాక్టర్? విపరీతంగా ఆలోచించడం, దేని గురించో బాధపడటం, ఆ మానసిక ఒత్తిడి వలన లో బీపీ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయారంతే. ఎక్కువగా ఆలోచించొద్దని చెప్పండి. వీలైనంత వరకు ఒంటరిగా వదిలిపెట్టకండి. తోడుగా ఉండి ఏదో ఒక టాపిక్ చెప్పి మైండ్ డైవర్ట్ చేస్తుంటే మంచిది. అలాగే డాక్టర్. విజుబాయ్ హాస్పిటల్లో ఉన్నాం. ठीक है भाई, चल. ఈ మందులు వాడండి. కొద్దిగా నీరసంగా ఉంటుంది, ఏమీ కాదు. ఇక మీరు బయలుదేరొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ రవీంద్ర ఏ రూమ్లో ఉన్నారు? సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి. వస్తా. కొంచెం నీరసంగా ఉందండి, కూర్చుని వెళ్దాం. అలాగే. వస్తా. కొంచెం ఓపిక తెచ్చుకో. కార్లో కూర్చుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమింగ్. హలో సార్. హలో, ప్లీజ్ సిట్. చెప్పండి. మేమంతా బాంబే నుంచి వస్తున్నాం. డాక్టర్ రిషి గారు పంపించారు. మీకు ఫోన్ చేశారండి కదా. ఓ, మీరేనా? చెప్పండి, మీకేం వివరాలు కావాలి? మాకు ఈ అమ్మాయి పూర్తి డీటెయిల్స్ కావాలి. ఈ అమ్మాయా? అవును, ఇప్పుడే వచ్చి వెళ్ళింది. బహుశా మీకు ఎదురే ఉండాలి. कोई भी नहीं है उधर.
डॉक्टर वो लड़की को डिटेल्स मिलेगा ఆ, వాళ్ళ ఊరు పేరు తప్ప పెద్దగా డీటెయిల్స్ ఏమీ తెలియదు నాకు. ముందే డాక్టర్ గారు ఫోన్ చేస్తుంటే కనీసం ఇప్పుడు వచ్చినప్పుడైనా వివరాలు అడుగుండేవాడిని. మా వాళ్ళు వస్తారు, అడిగిన వివరాలు చెప్పమన్నారే కానీ ఈ అమ్మాయి గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. వాళ్ళకి తెలిసిన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా? కాంటాక్ట్ నెంబర్ అంటే ఏదైనా ప్రాబ్లం అయితే ఈ నెంబర్కి ఫోన్ చేయమని ఏదో నెంబర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, ఇట్స్ ఓకే. పిచ్చొస్తే పిచ్చాసుపత్రికి వెళ్తారని తెలుసు గాని పిచ్చాసుపత్రికి వెళ్తే పిచ్చొస్తుందని జలజమ్మని చూస్తేనే తెలుస్తుందండి. ఒరేయ్, అన్యాయంగా నా కూతుర్ని పిచ్చిదాన్ని చేశారు కదరా. అంతవరకు సంతోషించండి, పిచ్చిదాన్ని చేసి వదిలేసింది. హె. లేకపోతేనా చందు పిండి పిండి చేసి వదిలేసి ఉండేది. ఏంట్రా అది పిండి పిండి చేసేది? ఏమండే, మీకు గజనీలాగా షార్ట్ టర్మ్ మెమరీ ఉన్నట్టుంది. హె. గంట ముందు ఇరగొట్టించుకున్నా, గంట తర్వాత ఎవర్రా నన్ను ఇరగొట్టిందంటారే? రేయ్, ఎన్ని వేల దెబ్బలు కొట్టారండి మీరు. ఫస్ట్ టైం మిస్ అయిందండి. రేయ్, నిన్ను ఏమండి, ఇక్కడ చూడండి, మీ దెబ్బకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా బయటకు వస్తున్నట్టుందండి. షాకు దెబ్బకి ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయి అదిగో మెల్లమెల్లగా గుర్తొస్తున్నట్టుందండి. ఇదంతా నీ వల్లే అయిందిరా, ఇదంతా నీ వల్లే. నాకు పిచ్చెక్కావరా? రేయ్, ఆగరా. నువ్వన్న మాటని పట్టుకొని అది నన్ను నిజంగానే పిచ్చిదాన్ని చేసి పిచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. నువ్వు అయిపోయావు, చంపేస్తాను. కోరికలా ఉంది. ఏ నన్ను కూడా పిచ్చాసుపత్రి పంపించాలని చూస్తున్నారా? అసలు వీడి వల్లే మమ్మీ ఇదంతా. ఎస్ఐతో నాకు పిచ్చని చెప్పాడు. రేయ్, ఏదో ఒకటి చెయ్యరా అంటే నా కూతుర్ని పిచ్చిదాన్ని చేస్తావురా? ఏదో ఆ సిచ్యువేషన్ ఐడియా వచ్చింది చెప్పాను, దానికి నన్ను చేయమంటారు? చంపేస్తాను నిన్ను. హాస్పిటల్లో ఆ పిచ్చి వాళ్ళ మధ్యన నేను పిచ్చిదాన్లాగా ఛీ! దీనంతటికి కారణం ఆ చందు. కార్తిక్ ని నన్ను కలవనివ్వకుండా చేసింది చాలక పిచ్చి హాస్పిటల్లో చేర్చింది మమ్మీ. దాన్ని అసలు వదలకూడదు మమ్మీ. నీకింత అవమానం జరిగాక దాన్ని ఇంకా ఎందుకు వదులుతానమ్మా? దానంతా చూస్తాను. రైట్స్ అంటే
చీఫ్ ఇర్ఫాన్. బిజు భయ్యా, డాక్టర్ ఇచ్చిన నెంబర్ ఎంత ట్రై చేసినా కలవట్లేదు భయ్యా. నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలని నీకు ఫోన్ చేశాను భయ్యా. హాస్పిటల్లో పట్టుకోలేకపోయారు, వాళ్ళ ఊళ్ళో పట్టుకోలేకపోయారు, కనీసం ఫోన్లో కూడా ట్రేస్ చేయలేకపోతున్నారా? వాళ్ళ గురించి తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది భయ్యా. అడ్రస్ తెలియట్లేదు, ఫోన్ నెంబర్ కలవట్లేదు. ఏం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాం భయ్యా. కాస్త బుర్రని వాడండ్రా. ఏ ఐడి ప్రూఫ్ ఇచ్చి వాళ్ళ ఆ నెంబర్ తీసుకున్నారో ఆ ఐడి ప్రూఫ్లోనే వాళ్ళ అడ్రస్ ఉంటుంది. ముందు ఆ పని చేయండి. అలాగే భయ్యా. టీకే. వదినా, ఏమైంది అలా ఉన్నావు? దీక్ష, నా మనసేం బాగోలేదు. అలా గుడికి వెళ్ళొద్దామా? గుడికా? అన్నయ్య వచ్చాక వెళ్దాంలే వదినా. ఆయన వచ్చే వరకు ఎందుకు? తోడుగా నువ్వు ఉన్నావు కదా, మన ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం. ఓ, వదినా, తోడుగా అన్నయ్య లేకుండా బయటికెక్కడికే వెళ్ళొద్దన్నాడు కదా. బయటికంటే ఎంత దూరం వెళ్తున్నావు? పక్కనే ఉన్న గుడికి కూడా మీ అన్నయ్య రావాలంటే ఎలా? అది కాదు వదినా. ఇంకేం మాట్లాడదు దీక్ష, వెంటనే వచ్చేద్దాం. సరే, అన్నయ్యకు ఒక ఫోన్ చేసి వెళ్దాం. లేదంటే వచ్చాక నన్ను తిడతాడు. మనసు బాలేక గుడికి వెళ్దాం అంటే ఏంటి నువ్వు? ఆయన అడిగితే నీకు బాగోలేదు కదా, నేను వచ్చాక వెళ్దాం అంటారు. కాసేపు గుళ్ళో ప్రశాంతంగా గడిపొద్దామనే కదా, దానికి కూడా మీ అన్నయ్యని అడగాల? అంతగా నిన్నేమైనా అంటారనుకుంటే ఆయన వచ్చాక నేను మాట్లాడతాను. పద. వదినా, నా మాట విను. అసలే పరిస్థితి బాగోలేదు. మనిద్దరమే బయటకు వెళ్ళటం అంత మంచిది కాదు. సరే, నువ్వు రావద్దులే, నేనే వెళ్ళొస్తాను. వదినా, సరే, నేను వస్తాను. పద. మీరిక్కడే గిరగిరా తిరిగేసి ఒంట్లో నీరసం వచ్చేసి తీరా పని మీద బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు ఆయాసం వచ్చేసి అవసరమా అండి? ఏమండోయ్, మీరు రన్నింగ్లో ఉన్నా వాకింగ్లో ఉన్నా వచ్చే ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఎప్పుడు చెప్పలా? మాట్లాడండి. చెప్పరా. మేడం, వసుదా దీక్ష ఇంట్లోంచి బయటకు వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నారు? మేడం, చేతిలో పూల సజ్జ ఉందండి. గుడికి వెళ్తున్నారనుకుంటా. సరే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నువ్వు మాత్రం ఫాలో అవుతూ ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలి అనేది నేను చెప్తాను. అలాగే మేడం. ఈ పక్కనే ఉన్న గుడికి వస్తావా? కూర్చోండమ్మా.